Hello Andaru, a quick update video. So when I made a live last time live వచ్చి చెప్పాను ఇప్పుడు నాకు మీరు బూతులు తిడితే నేను మీకు అరెస్ట్ చేపిస్తాను. సో వీ హ్యావ్ అరెస్టెడ్ మోర్ దెన్ 6 people. కానీ దాంట్లో ఇద్దరిదే రిలీజ్ చేశారు. దాని తర్వాత ఎందుకు రిలీజ్ ఆపేశారంటే ఇంకొక ఇద్దరిని అడిగితే మీరు ఎందుకు ఇట్లా బూతులు పెడుతున్నారు, మీకు తెలియలేదు కదా ఆవిడ ఏంటి పర్సనల్గా కాదు, నేను ఇట్లా ఏదో సెలబ్రిటీ గురించి తప్పు రాసేస్తే బూతులు పెట్టేస్తే నేను ఫేమస్ అయిపోతాను, నాకు యూట్యూబ్లో ఫాలోయింగ్ వస్తుంది, నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ వస్తుంది, అట్లా చెప్పిన తర్వాత we took a decision, we are not going to reveal the identities in public, but the arrests are going on. ఇప్పుడు దీని ముందు మీరు ఇప్పుడు ఎవరైనా బూతులు పెట్టేస్తే మీ ఇంటి వాళ్ళు ఇన్ఫార్మ్ అవుతున్నారు, మీ సొసైటీ ముందు మీకు అరెస్ట్ చేసేస్తారు, వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు, మీ కెరియర్ మీద మీ లైఫ్ మీద ఒక బ్లాక్ మార్క్ ఉంటుంది. సో కొంచెం మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది, కానీ ఎవరైనా బూతులు పెట్టడం వేరే ఉంటుంది. కొంచెం ఆలోచించుకొని ఇలాంటి పని చేయండి. ఇది మంచిది కాదు, నిజంగా మంచిది కాదు ఇట్లా బూతులు పెట్టడం. అండ్ ఇఫ్ యూర్ స్పెషలీ అన్ ఐటీ పర్సన్ ఆర్ సమ్మన్ హూస్ వర్కింగ్ ఇన్ ఆఫీస్, మీ హెచ్ఆర్కి ఇన్ఫార్మ్ చేస్తారు, మీ బాస్కి ఇన్ఫార్మ్ చేస్తారు చూడండి మీ ఎంప్లాయీ ఇట్లా చేస్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ అవుతుంది. సో జస్ట్ నేను అప్డేట్ చేయలేదు బికాజ్ నేను కొంచెం షూటింగ్లో బిజీ అయిపోయాను. సో అప్డేట్ అవ్వలేదు, డోంట్ థింక్ దాట్ వీళ్ళు మర్చిపోయారు ఇప్పుడు ఏం ఫాలో అవ్వాలి. ఎవ్రీడే వీఆర్ ఫాలోయింగ్ అప్, ఎవ్రీడే ద అరెస్ట్స్ ఆర్ హ్యాపెనింగ్. సో దీని తర్వాత మీరు నాకు కాదు ఏదైనా కాంటెంట్ క్రియేటర్ ఎనీవన్ హూస్ దేర్, ఆడవాళ్ళు మగాళ్ళు వాళ్ళకి మీరు బూతులు పెట్టేస్తే యూ విల్ బి అరెస్టెడ్ ఇఫ్ దే పుట్ అన్ ఎఫ్ఐఆర్ ఆన్ యూ. దిస్ హెస్ లిటరలీ బికమ్ లైక్ అ మెంటల్ హెల్త్ పాండమిక్ లాగా అయిపోయింది జనాలు, యూట్యూబర్స్ అని ఇన్స్టాగ్రామ్ పిచ్చి వల్లే. సో కొంచెం ఆలోచించుకోండి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఎస్, మీకు ఎవరి పని నచ్చలేదు, వాళ్ళ కాంటెంట్ నచ్చలేదు, వాళ్ళ యాక్టింగ్ నచ్చలేదు, వాళ్ళు వేసుకున్న బట్టలు నచ్చలేదు, దాని గురించి మీరు చెప్పచ్చు, నచ్చలేదు. కానీ డాష్ బూతులు పెట్టేసి మీరు రాసేస్తే, తప్పు మాటలు రాసేస్తే కంపల్సరీ ఎఫ్ఐఆర్ విల్ బి డన్ ఆన్ యూ. ఇట్ ఈస్ 2026. మీ అకౌంట్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎక్కువ టైం పడదు, వెంటనే దొరికిపోతున్నాయి, ట్రేస్ అవుట్ అవుతున్నాయి, వాళ్ళ ఇంటి వరకు వెళ్తున్నారు పోలీస్ వాళ్ళు. అండ్ దిస్ ఇస్ ఆల్సో వీడియో టు థ్యాంక్ ద గచ్చిబౌలి సైబర్ క్రైమ్. దే రియలీ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్, నాట్ బికాజ్ నేను సెలబ్రిటీగా సమ్ విఐపీ కాదు, వాళ్ళు జెన్యున్గా ఈ సిచ్యువేషన్ నిజంగా చేతి నుంచి దాటేస్తుంది, జనాలు చాలా అబ్యూజివ్ అయిపోతున్నారు ఆన్లైన్ అని, వాళ్ళు ఒక సోషల్ కాజ్గా వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. సో థ్యాంక్స్ అ లాట్ టు ద పోలీస్. నాకు కొంచెం మళ్ళీ సిస్టమ్ మీద నమ్మకం వచ్చింది బికాజ్ ఐ హ్యాడ్ లాస్ట్ హోప్. సో ఎస్, గోయింగ్ ఫార్వర్డ్ మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ ఏ వ్యక్తికి మీరు బూతులు పెట్టడం మీకు కుదరదు. దట్ ఈస్ ఆన్లైన్ అబ్యూస్ అండ్ యూ విల్ బి అరెస్టెడ్ అండ్ యూ విల్ హ్యావ్ అ బ్లాక్ మార్క్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఆన్ యువర్ కెరియర్. సో కొంచెం జాగ్రత్త ఆలోచించుకోండి. మేక్ సోషల్ మీడియా హ్యాపీ ప్లేస్, అ క్లీన్ ప్లేస్. చెత్తగా చేయొద్దు, సరేనా? హలో అందరూ, నాకు కొంచెం జలుబు జ్వరం ఉన్న వల్ల నా గొంతు పోయింది, సో డోంట్ మైండ్. I just came from the DOC press conference. First, let me clarify one thing. I'm not joining politics. So stop spreading the rumor. నేను ఏం పాలిటిక్స్ జాయిన్ అవుతున్నాను, నాకు అసలు ఇష్టం లేదు పాలిటిక్స్ జాయిన్ అవటం. ఐఎమ్ హ్యాపీ విత్ మై NGO వర్క్, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ సోషల్ సర్వీస్ ఐ డూ ఇన్ మై పర్సనల్ టైమ్. సో నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. సెకండ్, ఐ డిడ్ నాట్ స్క్రీమ్ అట్ అ మీడియా పర్సన్. వాళ్ళు తప్పు thumbnails రాస్తున్నారు. There was some 55-year-old guy who walked into the press conference and he started shouting at me, and he's coming on the stage to literally almost to hit me or something like that. And then the security and the other volunteers got hold of him. That's why I got so angry with him. I'm not shouting at press. I have utmost respect for the press. I will never shout at press. So stop spreading false rumors. This is one thing. The third thing now is, ఫస్ట్, నాట్ జాయినింగ్ పాలిటిక్స్. సెకండ్, ఐ డి నాట్ షౌట్ అట్ ప్రెస్. థర్డ్లీ, ఆల్ ఆఫ్ యూ, నేను ఇప్పుడు ఇంటి దారిలో కొన్ని కమెంట్ చూశాను, నా పర్సనల్ లైఫ్ మీద కమెంట్ చేయడం మీకు ఎంతమందికి మంచిగా ఉంటుంది. దట్స్ వై పవన్ కళ్యాణ్ లెఫ్ట్ హర్, ఇప్పుడు అర్థమైంది తన తిక్క ఉంది, ఇది ఉంది, అది ఉంది. నేను ఎవరి కోసం పోరాడుతున్నాను? నాకు ఏదైనా డబ్బు వస్తుందో కుక్కల కోసం పోరాడితే? నేను కుక్కల కోసం కూడా పోరాడట్లేదు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ డాగ్స్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ లైఫ్. నేను మనుషుల ప్రాణాల కోసం పోరాడితే మీరు నాకు ఎంత నీచ్ కామెంట్స్ నేను చూశాను. నీ పిల్లలకి కుక్క కరిచి నీ పిల్లలు చనిపోతే అప్పుడు తెలుస్తుంది. నా బిడ్డ ప్రాణంకి ఎందుకు వస్తున్నారు మీరు? ఎవరి బిడ్డ ప్రాణం పోయింది, అది చాలా తప్పు. నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను తల్లి ఉన్నాను, ఐ నో ఇట్. నేను ఒకటే చెప్తున్నాను, మీ వీధిలో కుక్కలు ఉంటే, కొన్ని అగ్రెసివ్ ఉంటే, నా NGOకి కానీ GHMCకి కాంటాక్ట్ చేయండి, నేను వచ్చి తీసుకెళ్ళిపోతాను కుక్కల్ని. సింపుల్. నేను తీసుకెళ్ళిపోతాను, నేను చంపుతాను, నేను హ్యూమన్ వేలో వాళ్ళని యూథనైజ్ చేస్తాను. ఫేర్ ఎనఫ్. బట్ నా పర్సనల్ లైఫ్కి వచ్చి నాకు బూతులు పెట్టి నా బిడ్డల మీద వచ్చి అలా చేయొద్దు ప్లీజ్, అలా చేయొద్దు, ఓకేనా? అండ్ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నేను పాలిటిక్స్ జాయిన్ అయిపోతే నేను ముందు అనౌన్స్ చేస్తాను పాలిటిక్స్ జాయిన్ అవుతాను, కానీ నేను పాలిటిక్స్ జాయిన్ అవ్వట్లేదు. నాకు ఏం ప్లాన్ లేదు పాలిటిక్స్ జాయిన్ అవడానికి. అండ్ నేను ప్రెస్ వాళ్ళ మీద అరవలేదు. ఇట్ వాస్ సమ్ ర్యాండమ్ మ్యాన్ హూ కేమ్ ఇన్ టు ద press conference and started shouting at me. So if his
అతని విలువ ఉంటే నాకు మీద కూడా అరిచారు కదా, నాకు కూడా కొంచెం విలువ ఉంది, సో నేను కూడా రిటర్న్ అరిచాను. ఓకేనా, సరే బై, టేక్ కేర్, ప్లీజ్ డోంట్ కిల్ డాగ్స్, నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్. 100 కుక్కల్లో ఒక 10 కుక్కలు మెంటల్ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. కరుస్తాయి, నైట్ అంతా బాబా చేస్తాయి, నేను వాళ్ళని చూసుకుంటాను. ఫేర్ ఇనఫ్, డన్. డోంట్ కిల్ ఆల్ డాగ్స్, ప్లీజ్ డోంట్ కిల్ ఆల్ డాగ్స్. మోస్ట్ ఆఫ్ ద డాగ్స్ ఆర్ గుడ్. అన్ని మనుషుల్లాగా అన్ని మనుషులు నాట్ ఆల్ మెన్ ఆర్ బ్యాడ్ నా, నాట్ ఆల్ విమెన్ ఆర్ బ్యాడ్. కొంతమంది రేపిస్ట్ ఉంటారు, కొంతమంది లేడీస్ ఆల్సో మర్డరర్స్ ఉంటారు. దట్ డజంట్ మీన్ అన్ని ఆడవాళ్ళు అన్ని మగాళ్ళు తప్పు కాదు కదా. సేమ్ లాజిక్ విల్ అప్లై టు డాగ్స్. నాట్ ఆల్ డాగ్స్ ఆర్ బ్యాడ్, సమ్ డాగ్స్ ఆర్ బ్యాడ్. లెట్స్ టేక్ కేర్ ఆఫ్ సమ్ డాగ్స్. డీల్? ఓకే, బై, టేక్ కేర్. ఐ కాంట్ టాక్, మై వాయిస్ ఇస్ కంప్లీట్లీ గాన్. బై బై. ఇంకోటి మర్చిపోయాను, నాకు అందరు తిడుతున్నారు, నేను ఉట్టి కుక్కల గురించి మాట్లాడుతున్నారు, మనుషుల గురించి మాట్లాడలేదు. నేను ఏ ఎన్జిఓ పెట్టాను? నేను ప్రాణుల కోసం ఎన్జిఓ పెట్టాను. నేను ఒక యానిమల్ వెల్ఫేర్ ఎన్జిఓ ఫౌండర్. సో నేను ప్రాణుల గురించి మాట్లాడతాను. ఇప్పుడు మీరు ఒక డెంటిస్ట్ దగ్గర వెళ్ళి, కాదు మీరు కొంచెం లివర్ ఆపరేషన్ చేయండి, నా కిడ్నీ ఆపరేషన్ చేయండి, దాంట్లో ఏదైనా సెన్స్ ఉంటుందా? ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. నేను ఎన్జిఓ పెట్టుకున్నాను ప్రాణుల కోసం, కుక్కల కోసం, నేను వాళ్ళ గురించి మాట్లాడాను. నిజంగా మీకు మనుషుల గురించి ఉంటే, ఇంత లక్షలు ఎన్జిఓస్ ఉన్నారు కదా మనుషుల కోసం, వాళ్ళని వెళ్ళి ఎందుకు మీరు తిట్టట్లేదు? వాళ్ళని వెళ్ళి మీరు ఎందుకు జవాబు అడగట్లేదు? నేను మా మనుషుల గురించి మాట్లాడే అంటే ప్రపంచం అంతా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను నా తల మీద. మీరు ఎలక్షన్ లో ఓట్స్ వేస్తారు, అప్పుడు మీకు ధైర్యం ఉండదు మీ ఎమ్మెల్యేస్, మీ ఎమ్మెల్సీస్ ని, కార్పొరేటర్స్ ని, జిహెచ్ఎంసీని అడగటం. కానీ నాకు వచ్చి అడిగే హక్కు ఉందా మీకు? మీకు ధైర్యం ఉందా? నేను ఒక కుక్కల ప్రాణుల కోసం ఎన్జిఓ పెట్టుకున్నాను. సో నేను కుక్కల ప్రాణుల గురించి మాట్లాడతాను. ఏ రోజు నేను మనుషుల కోసం ఎన్జిఓ పెట్టుకుంటే ఆ రోజు నేను మనుషుల గురించి మాట్లాడతాను, ఆ రోజు వాళ్ళ కోసం పోరాడతాను. సో ఇప్పుడు మీకు నిజంగా ఈ ఉంటేనా వెళ్ళి ఫస్ట్ మీరే ఏదో ఒకటి చేసుకోండి, తర్వాత వెళ్ళి మీ గవర్నమెంట్ని అడగండి, తర్వాత వెళ్ళి ఎన్జిఓ ఎవరు పెట్టుకున్నారు మనుషుల కోసం, వాళ్ళు డొనేషన్స్ ఎంత తీసుకుంటున్నారు కదా ఎన్జిఓ, మనుషుల ఎన్జిఓ, వాళ్ళని మీరు జవాబు అడగండి, నాకు కాదు. నేను పెట్టాను కుక్కల కోసం, నేను కుక్కల గురించి మాట్లాడతాను. మనుషులు నేను చాలా మనుషుల సేవ చేశాను. మనుషుల సేవ చేసి విరక్తి వచ్చి నేను ఒక యానిమల్స్ కోసం వచ్చాను. నేను చేసిన మనుషుల సేవ మీరు 1% కూడా చేసి ఉండరు, మీకు తెలీదు. నేను సిన్స్ ద టైమ్ ఐ వాజ్ 17 years old, పెళ్లి ముందే, బికాస్ మీ తెలుగు వాళ్ళకి నా లైఫ్ ఓన్లీ పోస్ట్ మై మ్యారేజ్, ఓన్లీ పోస్ట్ బద్రీ ఓన్లీ. ఐ హ్యాడ్ అ లైఫ్ బిఫోర్ బద్రీ. ఐ వాజ్ 17 years. అప్పటి నుంచి నేను ఇంట్లో పని వాళ్ళని, వాళ్ళ హస్బెండ్స్ కొడతారు, నేను ఐ హ్యావ్ ఫాట్ యాజ్ అ 17-year-old టీనేజర్. నేను చాలా మందిని హెల్ప్ చేశాను, నేను చాలా అనాథాలని హెల్ప్ చేశాను, తిండి కోసం హెల్ప్ చేశాను, డబ్బు కోసం హెల్ప్ చేశాను. సో మీరు నాకు వచ్చి ఇలాంటిది మారల్ పోలీసింగ్ చేయొద్దు నాతో, నాట్ టు మీ అట్లీస్ట్. ఐ హ్యావ్ డన్ ఎనఫ్. మనుషుల కోసం చేసి మనుషుల బిహేవియర్తో విరక్తి వచ్చేసి నేను ప్రాణుల దగ్గర వచ్చేసాను. అట్లీస్ట్ పాపం ఆ మూగ జీవాలు ఏదైనా వాళ్ళ కోసం మంచి చేస్తే అట్లీస్ట్ మనకి శాపాలు ఇవ్వరు ఇఫ్ దే డోంట్ గివ్ ఎనీథింగ్. ఈ మనుషుల కోసం మంచిగా చేస్తే కూడా నేను శాపాలు తిన్నాను. సో నెక్స్ట్ టైం నేను కుక్కల గురించే మాట్లాడతాను, పిల్లి గురించి మాట్లాడతాను, నేను ప్రాణుల గురించే మాట్లాడతాను. బికాజ్ నేను ఒక యానిమల్ ఎన్జిఓ పెట్టుకున్నాను, దానికి నేను ఫౌండర్. మనుషుల గురించి మీకు కావాలంటే వెళ్ళి వేరే ఎన్జిఓస్ని అడగండి, మనుషులు పెట్టుకున్న ఎన్జిఓస్ వాళ్ళని అడగండి, అండ్ మీకు గవర్నమెంట్ని ముందు అడగండి. నిజంగా మీకు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే గవర్నమెంట్ని అడగండి కి మీరు ఏం చేస్తున్నారు జనాల సేఫ్టీ కోసం. ఆస్క్ ద గవర్నమెంట్, నాట్ మీ. ఐఎమ్ నాట్ అ గవర్నమెంట్ పర్సన్.